నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ సిరి. ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు. నమస్కారం సార్. నమస్తే. ఇప్పుడు ఏంటంటే మనకి ఎక్కడ చూసినా సాలార్ మానియా అయితే చాలా కనబడుతుంది. మొత్తం ఓవరాల్గా ఇండియా వైడ్గా చూసినా, వరల్డ్ వైడ్గా చూసినా సాలార్ మానియా చాలా కనబడుతుంది. అయితే ఇప్పుడు ఏంటంటే బాలీవుడ్లో ఫర్ ద ఫస్ట్ టైం ఖాన్ గోడల్ని బద్దలు కొట్టినాడు. అంటే ఎలా అంటే కోట్ల పరంగా, అంటే కలెక్షన్స్ పరంగా. సో ఇది నిజమే అంటారా? ఖాన్ గోడలు పగల కొట్టారని చెప్పినా, లేకపోతే ఖాన్ సార్ అనే ఖాన్ కొత్త నగరాన్ని సృష్టించారని చెప్పినా, ఏదేమైనా సరే ఖాన్ గోడలు బద్దలు కొట్టడం అనేది ఇప్పుడేనే కాదు. లైక్ మన బాహుబలి టైంలోనే ప్రభాస్ ఆల్రెడీ రీచ్ అయిపోయాడు. కాదు, దాన్ని నిలబెట్టుకోవడంలో కొంచెం తడబడ్డాడు. ఇప్పుడు మళ్ళీ నిలబెట్టుకునే ప్రయత్నం చేశాడు. అండ్ నెక్స్ట్ ఖాన్ గోడలు అయితే బద్దలు అవ్వలేదనే నేను అంటాను. నాకు ప్రభాస్ అంటే చాలా ఇష్టం. కాకపోతే ఒక అరుదైన రికార్డు ఉంది. ఒకే సంవత్సరము పఠాన్, జవాన్. అవును, అది 1000 కోట్లు, ఇది 1000 కోట్లు. 2 సినిమాలు రిలీజ్ చేసి 1000 కోట్లు సాధించిన హీరో ఇంకెవరైనా ఉన్నారా? నెక్స్ట్ వెంటనే డంకీ స్లోగా ఎక్కుతుంది. ఇది కూడా దిస్ ఇస్ నాట్ అటర్ ఫ్లాప్ సినిమా ఏం కాదు. రాజ్ కుమార్ హిరానీ అంటే మనకి ఇక్కడ రాజమౌళి గారు ఎలాగో అక్కడ ఆయన అలాగా, సంజయ్ లీలా బన్సాలి ఆ రేంజ్ అనమాట. సో ఈ సినిమా కూడా కనెక్ట్ అవుతాను. పైగా ఉన్నారు మంచి మంచి ఆర్టిస్టులు అందరూ. విక్కీ కానీ, మన తాప్సీ కానీ, ఆల్ ప్రూవెన్ ఆర్టిస్టులు వాళ్ళంతా. అండ్ స్టోరీ కూడా చాలా మంచి స్టోరీ. ఏంటది? దాని కథ ఉంది వాళ్ళ దగ్గర. కథ ఉన్నప్పుడు ఎప్పుడైనా సరే ఏ సినిమా ఫ్లాప్ అవ్వదు. కథ లేకుంటేనే సినిమాలు ఫ్లాప్ అవుతాయి. ఇప్పుడు సలార్ దగ్గర కూడా వీళ్ళకి ఒక కథ ఉంది. వాళ్ళకు సామ్రాజ్యాన్ని సృష్టించుకున్నారు. ఖాన్ సార్ అని ఒక నగరాన్ని స్థాపించుకున్నారు. దాన్ని ఒక దేశంలాగా పరిగణించి దాన్ని కాపాడుకునే ప్రయత్నంలో చాలా చాలా గొడవలు అయ్యాయి. అది సలార్ నేపథ్యం. అది వేరు. రాజ్యము, ఆధిపత్యము, స్నేహము, మదర్ సెంటిమెంట్ అన్నీ దాంట్లో ఉన్నాయి. డంకీ అదో కథ. ఏంటి వాళ్ళు ఎంచుకున్న నేపథ్యం ఏంటి? బేసికలీ ఇప్పుడు అందరికీ అమెరికా వెళ్ళాలనే కళ ఉంటుంది. వీళ్ళకి కెనడా పోవాలని, లండన్ పోవాలని ఒక కళ వచ్చింది. బాగానే ఉంది అంతవరకు. వలసలు అంటే లైక్ వీళ్ళకి ఇప్పుడు వీసాలు రావు. నెక్స్ట్ వీసా ఇంటర్వ్యూలో ఫెయిల్ అవుతున్నారు, ఎందుకంటే ఇంగ్లీష్ సరిగ్గా రావట్లా. అన్నిట్లోనూ ఫెయిల్ అవుతారు. ఇప్పుడు మనం అమెరికా వెళ్ళాలన్నా వీసా ఇంటర్వ్యూ ఉంటుంది కదా, దాంట్లో ఫెయిల్ అయిపోతే అట్లా ఏ మార్గం లేదు. కానీ వెళ్ళాలన్న కళ మాత్రం బలంగా ఉంది. ఎట్లా వెళ్ళాలి? ఇట్లాంటి వాళ్ళకి షారూఖ్ ఖాన్ రూపంలో ఒక మనిషి దొరికాడు. వీళ్ళు ఆయన ఆ ట్రావెల్, వీళ్ళని ఎలా పట్టుకెళ్ళాలి అంటే ఏ మూల అన్ని దారులు క్లోజ్. కానీ ఒకటి ఉంటుంది, అక్రమంగా వేరే దేశాలని అంటే వెళ్ళే వాళ్ళు ఉంటారు కూడా, వలసలు ఉంటారు కదా, ఆ వెళ్ళే మార్గాన్ని దాన్ని డాంకీ అంటారు అనమాట. పంజాబీలు దాన్ని ముద్దుగా డంకీ అని పిలుచుకుంటారు. సో అది మన టైటిల్ పెట్టారు. ఆ వెళ్ళే క్రమంలో వాళ్ళు పడ్డ కష్టాలు ఏంటి, ఎక్కడెక్కడికి వెళ్ళారు, ఏమేం చేశారు, ఆ భావోద్వేగాలు, చివరికి వాళ్ళు రీచ్ అయ్యారా లేదా అంటే ఒక జర్నీ. ఇట్ ఈస్ నథింగ్ బట్ సింపుల్ చెప్పాలంటే ఇప్పుడు ఒక మనిషి బయోపిక్ ఉంటుంది. పుట్టినప్పటి నుంచి వాడు సాధించేంత వరకు అన్నీ చూపిస్తారు. ఇది కూడా అంత ఒక జర్నీ అనమాట. ఇక్కడ నుంచి అక్కడ దాకా రీచ్ అయ్యారా లేదా అనే ఉత్కంఠ ఉంటుంది జనాలకి. మధ్యలో వాళ్ళు పడ్డ కష్టాలు అన్నీ కూడా. సో ఈ టైప్ సినిమాలు ఎప్పుడైనా ఆదరణ, ఈ టైప్ అనే కాదు, కథ ఉంటే చాలు ఏ సినిమా అయినా సరే ఎప్పటికైనా ఆదరణ పొందుతుంది. రిలీజ్ అయిన మొదటి రోజే 100 కోట్లు రాకపోవచ్చేమో, కానీ స్లోగా ఫుల్ రన్లో 2000 కోట్లు కొల్లగొట్టినా ఆశ్చర్యం లేదు. ఫుల్ రన్లో బికాజ్ జనాలకి మెంటల్గా అర్థమవుతాయి. ఇప్పుడు కాంతారా లాంటి సినిమా ఉంది, రిలీజ్ అయిన రోజు ఎవరికి తెలియదు. ఆఫ్టర్ 1 వీక్ పుంజుకుంది ఎక్కడికో, అంతే. విరూపాక్ష కూడా రిలీజ్ రోజు తెలియట్లా, స్లోగా వెళ్ళింది. మంగళవారం రిలీజ్ రోజు తెలియలా, స్లోగా వెళ్ళింది. అండ్ ఇంకా బలగం రిలీజ్ అయినవా కనీసం 2 వారాల వైపు కూడా జనాలకి ఏం లేదు. అందరు బస్సులు కట్టుకొని వెళ్తున్నారంట, టూర్లు వెళ్తున్నారంట. బలగం టూరు, బస్సుకి బలగం టూర్ అని పెట్టి టిఫిన్ బాక్సులు కట్టుకొని వెళ్ళారు. ఎందుకు వెళ్ళారు అంటే ఎక్కడో ఉంది థియేటర్లో, అన్ని థియేటర్స్లో లేవు. ఈ ఊరు నుంచి ఆ థియేటర్కి వెళ్ళి ఒక లంచులు తీసుకెళ్ళి థియేటర్ దగ్గర మూలకి సెల్లార్లో కూర్చొని అందరు భోజనాలు చేసి మళ్ళీ రావడం అనమాట అదే బస్ ఎక్కి. దానికి బలగం టూర్. ఎందుకలా వెళ్ళారు అంటే ఆ సినిమాని సినిమాలా చూడొద్దంట, అందరు కలిసి చూడాలంట. కలిసి చూసి కలిసి ఏడ్చుకొని కలుసుకొని రావాలి, దాని థీమ్ అది. సో ఇట్లా అంటే స్లోగా చాలా సినిమాలు హిట్ అవుతాయి. సేమ్ అలాగే ఈ మిగతా సినిమాలు, ఈవెన్ ఆక్వామాన్ కానివ్వండి, డంకీ కానివ్వండి. ఇక మన ఒరిజినల్ టాపిక్ సలార్ విషయానికి వస్తే, మొదటి రోజు 180 కోట్లు కొల్లగొట్టింది. దానికి అఫ్ కోర్స్ అందరికీ ట్రేడ్ పండితులు, నేను ఇంకా 200 క్రాస్ అవుతుంది అనుకున్నా. రీజన్ 4 o'clock నుంచి ఎక్కువ షోస్ పడ్డాయి. గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చే టికెట్ రేట్లు పెంచుకోండి అని. ఒక ఆట ఎక్స్ట్రా కూడా 6 ఆటలు వేసుకున్నారు, పర్మిషన్లు ఇచ్చాయి. పొద్దున్న నుంచి అర్ధరాత్రి వరకు వేసుకున్నారు సింగిల్ స్క్రీన్లను కూడా. సో ఆ రకంగా ఎక్కువ రావాలి.
మరి ఎందుకు కొంచెం తక్కువ వచ్చాయి, ఇంకా ఎక్కువ రావాలి కదా అనుకుంటే లియోతో పోలుస్తున్నారు, ఆర్ఆర్ఆర్తో పోలుస్తున్నారు, జైలర్తో పోలుస్తున్నారు, ఇంకా కొన్ని సినిమాలతో పోలుస్తున్నారు. దానికి రీజన్ ఏంటంటే ఆ మిగతా సినిమాలు ఎక్కువ కాంపిటీషన్ లేకుండా వచ్చాయి. అంటే తెలుగు రాష్ట్రాల్లో చిన్న కాంపిటీషన్లు ఉన్నాయి, ఇప్పుడు భగవత్ కేసరి, టైగర్ నాగేశ్వరరావు, లియో ఇట్లాంటి కాంపిటీషన్లు ఉన్నాయి. కానీ మొత్తం వరల్డ్ వైడ్గా కాంపిటీషన్ లేదు. ఇక్కడ వరల్డ్ వైడ్ కాంపిటీషన్ వచ్చింది. ఆక్వామాన్ వచ్చింది వరల్డ్ వైడ్గా థియేటర్లన్నీ అట్లా చీల్చుకొని వెళ్ళిపోతుంది అది, రైట్? అది హాలీవుడ్ నుంచి, బాలీవుడ్ నుంచి డంకీ ఉంది, మళ్ళీ నెక్స్ట్ బాలీవుడ్ నుంచి డంకీ, షారూక్ ఖాన్ది. ఆఫ్టర్ పఠాన్, ఆఫ్టర్ జవాన్ చూసుకుంటే మళ్ళీ మొన్న టైగర్ 3లో క్యామియో ఇచ్చినది హిట్, బ్రహ్మాస్త్రలో క్యామియో ఇచ్చినది హిట్. సో షారూక్ ఖాన్ మానియా నడుస్తుందిరా ఇప్పుడు వెంటనే కొనేయండి ఆ సినిమా అనగానే ఒక రేంజ్లో కొనేస్తారు. సో అట్లా సలార్కి ఇప్పుడు బాలీవుడ్లో ఎక్కువ షారూక్ ఖాన్ సినిమా అక్కడక్కడ అడప ప్రభాస్కి ఇచ్చేసరికి కొన్ని థియేటర్లు, అందుకే ఫస్ట్ డే కలెక్షన్ కొన్ని తక్కువ వచ్చాయి. కానీ సింగిల్గా వస్తే మాత్రం ఇప్పుడు 180 కదా, ఓ 200 ఈజీగా 350 to 400 CR మాత్రం అట్లా పట్టేస్తాడు సింగిల్గా వచ్చినట్టు. అదొక పెద్ద అరుదైన రికార్డ్ అయి ఉండేది, ఇంక ఎవరు దాన్ని చెరపలేకపోయేవాళ్ళు. ఇప్పుడు కూడా అన్బీటబుల్ రికార్డే. 180 CR ఈజ్ నాట్ ఏ జోక్. ఇంతకుముందు లియో పేరిట ఏదో ఒక చిన్న రికార్డు ఉండేది, ఇప్పుడు అది బద్దలు కొట్టి 180కి వచ్చింది. హోంబలే వాళ్ళే అఫీషియల్గా రిలీజ్ చేశారు 180 CR మనకు వచ్చింది అని. సో ఈ రకంగా చూసుకుంటే సలార్ ఇప్పుడు ఒకటి, మళ్ళీ రేపు ఏంటి, ఇప్పుడు ఈరోజు సాటర్డే, ఈరోజు చూసుకుంటే 170కి ఇంకో, అంటే బెనిఫిట్ షో లేవు కాబట్టి ఓ 20 ఎంతో కొంత తీసి 125 to 150 ఇంచుమించు వచ్చేస్తుంది. సండే రోజు కూడా మానియా కొనసాగుద్ది. మండే రోజు క్రిస్మస్ కాబట్టి మళ్ళీ హాలిడే, లాంగ్ వీకెండ్, మళ్ళీ హాలిడే. ఎంత కాదనుకున్నా ఒక 600-700 కోట్లు అయితే ఈజీగా తీసేస్తుంది 4 రోజుల్లో. మళ్ళీ ఇది ఇంకో అరుదైన రికార్డ్ అయి ఉండేది, 100% వచ్చేస్తుంది. సో అంటే ఇప్పుడు అయితే తనకైతే ఒక బ్రేక్ ఈవెన్కి వెళ్తుందని చెప్పొచ్చు. అండ్ ఇంకొకటి చెప్పనా, ఫస్ట్ డే కంటే వీకెండ్ తర్వాత కలెక్షన్స్ కొన్ని పెరగవచ్చు, బెనిఫిట్ షోస్ పక్కన పెట్టేసి. ఎందుకంటే టాక్ని పట్టి చూద్దాము అనుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు. మోస్ట్లీ 50% జనాలు వెంటనే ఫస్ట్ డే చూడాలని కట్టలు తెంచుకొని ఎలా ఉంటారో చూద్దాంలే అనే వాళ్ళు కూడా ఉంటారు. ఎలాంటి రివ్యూస్ వస్తాయో చూసి అది చూద్దాంలే అనే వాళ్ళు అన్ని 3.5, 3.5, 4 రివ్యూ అంటే బాగుందంట, అరే మనం కూడా వెళ్ళిపోదాం పద, ఎల్లుండికి బుక్ చేసి అవతలుండికి బుక్ చేసి. సో పీపుల్ అట్లాంటి వాళ్ళందరూ వచ్చి వీకెండ్ కలెక్షన్స్ నాకు అడిగితే 700 వస్తాయేమో అని నేను అనుకుంటున్నా, బట్ చూడాలి. అండ్ ఇంకొకటి థియేటర్స్ కొంచెం జరుగుతున్నాయి, డంకీకి అండ్ ఆక్వామాన్కి జరగగా దీనికి పెరుగుతున్నాయి. సో అదేమన్నా అడిషనల్ అడ్వాంటేజ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. రైట్. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో ఇది అంటే మన సాలార్ అయితే ఇప్పటికైతే ఇంకా అనుకున్న స్థాయికి అయితే రీచ్ అవ్వలేదు, కానీ ఈ లాంగ్ వీకెండ్లో మాత్రం ఖచ్చితంగా రీచ్ అవుతుంది. సో అందరు ఫ్యాన్స్ అయితే ఇంకా చాలా చాలా ఉన్నారు. ఇంకా ఈ లాంగ్ వీకెండ్లో అయితే వాళ్ళు ఇంకా క్రిస్మస్ కూడా ఉంది మనకి. సో ఇదండి ఇవాళ చర్చ. మనకి డంకీ ఇంకా ఆక్వామాన్, మన సాలార్ మాని అయితే ఇంకా ఉంది. ఇది ఒక లాంగ్ వీకెండ్ కాబట్టి ఇంకా కలెక్షన్స్ అయితే పెరిగే